ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటివరకు మనం కవిత అరెస్ట్ వరకే చూసాము. అండ్ "ఏమ్మా తల్లి చెప్పు కొంచెం ఏం జరిగిందో" అంటే ఆవిడేం చెప్పట్లేదు. ఇంతవరకే ఆగిపోతదా? ఇదంతా పెద్ద బీజేపీ ఆడుతున్న డ్రామాలే. కొన్ని రోజులు అలా అలా ఆవిడనేదో విచారణలాగా భయపెట్టి మళ్ళీ బయటికి పంపించేస్తారులే అని అనుకుంటున్నారు చాలామంది. కానీ వ్యవహారం అంతవరకు రాదు. ఒకటి యాక్చువల్‌గా కొంతమందికి ఉన్న అపోహలు మార్చాలి. నెంబర్ 1, సార్వత్రిక ఎన్నికలకి ముందే కవిత అరెస్ట్ అవ్వడం ఇది ఏమైనా బీజేపీ వ్యూహమా అని చాలామంది అనుకుంటున్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదు. ఈవెన్ ఈరోజు కేజ్రీవాల్ గారికి కూడా గతంలో చాలాసార్లు సమన్లు జారీ చేస్తే డేట్ ఈరోజు వచ్చింది. ఇంకో డేట్ 9వ రోజు, అంటే 9వసారి పిలవడం ఈరోజు. అట్లాగే కవిత గారిని కూడా చాలాసార్లు పిలిచారు, విచారణ చేశారు. అండ్ వాళ్ళకి ఏదో ఒక టైంకి అనుకోకుండా లోపల ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక సమాచారం అందిస్తే ఇదే కరెక్ట్ టైం అనుకుని ఆవిడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంతకుమించి ఇంకేమీ లేదు. అండ్ నెక్స్ట్ దీంట్లో అంటే వాళ్ళ హ్యాండ్ వీళ్ళ హ్యాండ్ ఏం అనుకోదు. వీళ్ళు ఎలాగో స్కాములు చేసి చచ్చారు, మళ్ళీ దీంట్లో ఇంకొకరి హ్యాండ్ ఎందుకు ఉంటుంది? ఒకరి హ్యాండ్ ఉంది అంటే ఏదో బలవంతంగా వీళ్ళని ఏదో దొంగ కేసులు పెట్టించి కరెక్ట్ టైంకి ఇరికించి ఎలక్షన్ల ముందు లోపల దోసారని ఏమన్నా అనుకోవచ్చు. నిజంగానే చేసి చచ్చారు కదా, దానికంటూ మళ్ళీ వాళ్ళు వీళ్ళు వ్యూహం పన్ని ఏదేదో చేతబడులు చేయడానికి ఇక్కడ ఏమీ లేదు. ఇక అసలు విషయానికి వస్తే నెక్స్ట్ కేజ్రీవాల్ ఆయన్ని 9 సార్లు సమన్లు జారీ చేసి బాబురా ఇదేదో చెప్పు అని చెప్తే లైట్ తీసుకున్నాడు. కవిత దగ్గరికి రాలేదులే, మన దగ్గరికి ఎవరు వస్తారు, అయినా కవితను దాటుకొని కదా మన దగ్గర రావాలి. వై బికాస్ ఆవిడే కదా కొంచెం, అంటే ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళందరిలో కంటే కూడా కొంచెం వెయిటేజ్ ఉన్న మనిషి ఆవిడే కదా, ఆవిడ దాటుకొని మన దగ్గర రావాలని చాలా రిలాక్స్డ్గా ఉన్నాడు. అందుకే 9 సార్లు కూడా ఈయన అటెండ్ అవ్వాల. అయితే ఈరోజు ఆల్రెడీ కవిత కస్టడీలో ఉంది కాబట్టి ఖచ్చితంగా నన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో అని ఒక భయం అయితే పుట్టుకుంది ఈయనకి. వెంటనే వెళ్ళి ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ఈడీ నన్ను అరెస్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ మిమ్మల్ని దయచేసి అని చెబితే, సో జస్టిస్ సురేష్ కుమార్ కైత్ అండ్ జస్టిస్ మనోజ్ జైన్ వీళ్ళ బెంచ్ ఈరోజు ఏం తీర్పిచ్చిందంటే, బాబు ఈడీకి మీరు సహకరించాలి, మీరు ముఖ్యమంత్రి అయినా ఎంపీ అయినా ఏ హోదాలున్నా నాకు అనవసరం, వాళ్ళు ఈడీ మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా మేము ఉత్తర్వులు జారీ చేసే సీన్ అయితే ఇక్కడ లేదు. ఎందుకంటే కేసు చాలా సీరియస్గా ఉంది. ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి నువ్వేదో కొత్తోడివి అంటే మేము ఏదో చూడొచ్చు, కానీ ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్గా దర్యాప్తు కొనసాగుతుంది. అండ్ మహామహులు 8 మంది 9 మంది ఒక డజన్ మంది అరెస్ట్ అయ్యి అక్కడ ఉన్నారు. కొంతమంది అంటే డజన్ మందిలో కొంతమంది అరెస్ట్ అయ్యారు, కొంతమంది కస్టడీలో ఉన్నారు, కొంతమందిని విచారణ జరుగుతుంది. ఇంత జరిగే టైంలో మీరు ఖచ్చితంగా సహకరించాలి. ఎందుకంటే అది తీగలాగితే డొంక కదిలింది అన్నట్టు, అదంతా తీగ అయితే నువ్వే డొంక అయి ఉండొచ్చు, ఎవరికి తెలుసు. అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా వాళ్ళకి సహకరించాలి అంటే ఈయన కూడా ఏమీ చేయలేక చేతులు ఎత్తేస్తే, ఇప్పుడు మనకు తెలుస్తున్న వార్త ప్రకారం ఏంటంటే భారీ పోలీసులు భారీగా వీళ్ళ వైపు ఇళ్ళ వైపు మోహరించారని. అండ్ ఎలా అయితే కవితకి సడన్ సర్ప్రైజ్ ఇచ్చిందో మన భానుప్రియ మీనా గారు, ఆవిడ కూడా తన సైన్యాన్ని తీసుకొని కనీసం ఒక 16 అంటే క్యాన్వే లాగా ఉండే 16 కార్లల్లో కేజ్రీవాల్ ఇంటికి వెళ్తున్నారు. ఆల్రెడీ వెళ్ళినట్టుగా మనకు సమాచారం వస్తుంది. అంటే చాలా వేగంగా వెళ్ళి ఆయన్ని వెంటనే వాళ్ళ అదుపులోకి తీసుకొచ్చి, నిన్న ఎలాగైతే కవిత వాళ్ళ పిఆర్ఓలు అసిస్టెంట్లను ఎలాగైతే విచారించారో అలాగే ఇంకో డబ్బాలో ఈయనను కూడా కూర్చోబెట్టి ఆవిడేదో చెబుతుంది, నువ్వేదో చెప్తున్నావు, ఇంతకీ ఏం జరిగింది, మీకు ఆవిడ మూటలు ఇచ్చిందా, మీరే ఆవిడకు మూటలు ఇచ్చారా, మీరు ఈ లిక్కర్ పాలసీని ఎందుకు తెచ్చారు, ఎలా తేవాల్సి వచ్చింది, ఆ 100 కోట్లు నిజమేనా, ఇస్తే మీరు అప్పుడు ఎప్పుడు తీసుకున్నారు, నగదు రూపంలో తీసుకున్నారా, లేకపోతే అకౌంట్ రూపంలో తీసుకున్నారా, లేకపోతే ఏం చేశారు, వాటిని ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, ఇవన్నీ అడిగే అవకాశం అయితే ఉంది. మరి ఈయన దానికి సమాధానం ఎలా చెబుతాడో చూడాలి. ఎందుకంటే దానికి సంబంధించి ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రే వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నాడు, ఈయన ప్రధాన అనుచరుడు వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నాడు. పాపం ఆయనకు వాళ్ళ ఆవిడకి ఏదో బాగాలేదని చెప్పేస్తే బెయిల్ మీద బయటకు వచ్చాడు. అప్రూవల్గా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ కూడా అటు తిరిగి కేజ్రీవాల్ మెడకు చుట్టుకుంది. అసలు విషయానికి వస్తే ఒక సామాన్యుడిలాగా దేశంలో ఉన్న అవినీతిని నేను నిర్మూలిస్తాను అని చెప్పి ఇది మన అన్నా హజారే లాగా పెద్ద దీక్ష చేశాడు. చీపురు పట్టుకొచ్చి మొత్తం అవినీతిని ఊడ్చేస్తా అన్నాడు. అందరు నమ్మేశారు, ఓట్లేశారు. రాజకీయ నాయకుడు అయిన తర్వాత, అంటే సామాన్యుడిలా ఉన్నప్పుడు సామాన్య తెలివితేటలే ఉండేవి. ఒకసారి రాజకీయ నాయకుడు అయిన తర్వాత రాజకీయ నీరు బాగా వంటబట్టింది.
అవును మనం ఎందుకు చేయొద్దు స్కాములు ఇంతమంది చేసినప్పుడు ఏముంది దీంట్లో, అరే ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఎందుకు దండుకోవద్దు, వీళ్ళందరూ కూడా ఇంతకుముందు చేసేది అదే. నేను సామాన్యం ఉన్నప్పుడు నాకు అర్థం కాక అనవసరంగా వీళ్ళని తిట్టాను, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యాక నాకు అర్థమైంది ఎన్ని విధాలుగా దోచుకోవచ్చు, ఎంత చక్కగా ఉండొచ్చు, జీవితాన్ని ఎంత సాఫీగా బతకొచ్చు అని చెప్పేసి. మరి ఏం చేద్దామని ఆలోచించే టైంలో ఈయన బుర్రని ఇంకా పాడు చేసింది కవిత. వెళ్ళి బాబు కేజ్రీవాల్ లిక్కర్ అనేది ఒకటి ఉంటుంది మా తెలంగాణలో, మంచి బిజినెస్ ఇది, మీ దగ్గర ఉన్నాయి కాకపోతే చిన్న డబ్బాలు ఉన్నాయి, దీన్ని పెద్ద పెద్ద మాల్స్లా చేసి రాత్రి 3 గంటల వరకు 4 గంటల వరకు యథేచ్ఛగా ఇష్టం వచ్చిన రేటుకి నువ్వు లిక్కర్ అమ్మి చూడు, 2 నెలలు తిరగగానే నువ్వు ఎక్కడ ఉంటావో నేను చెప్తా, ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా, ఇది కావాలంటే నేనే నీకు చేసి చూపిస్తా, నాకు కొన్ని నీవేదో జోన్లు ఏవో పెట్టావు కదా, 9 జోన్లు నాకు ఇచ్చేసే, ఈ 100 కోట్లు అట్లుంచు, అడ్వాన్స్లో ఉంచలేదు, తర్వాత నీకు ఇంకా చాలా ఇస్తా. అరే ఇదేదో బాగుంది, చిన్న బిజినెస్, చిన్న ఫైల్ మీద సంతకం పెట్టడానికి 100 కోట్లు ఇట్లా వచ్చాయి, రేపు దాంట్లో కోట్లు వస్తాయని ఈవిడ అంటుంది. ఈ బిజినెస్ ఏదో నిజంగా నాకు బాగా నచ్చింది, దీన్ని చేస్తే మనం రేపు ఇంకేమైనా అవ్వచ్చు, నెక్స్ట్ ఎలక్షన్స్లో డబ్బు పంచడానికి కూడా నా దగ్గర బోల్డ్ అంత డబ్బు వస్తుంది కక్కుర్తి పడి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇంతమంది చేరుకున్నారు. అండ్ ముందుగానే అరెస్ట్ అయిన వాళ్ళు కూడా వీళ్ళ పేర్లు చెప్పారు, అందరికీ తెలుసు వీళ్ళందరూ ఉన్నారని. కాకపోతే నెక్స్ట్ ఎవరు అనే టైంలో కవిత 2022 నుంచి ఇప్పటి వరకు ఆవిడ పేరు లేదన్న ఒక్క ఇదితోనే ఆవిడ పోట్లాడుతుంది. ఫోన్లు సమర్పించమంటే ఏదో అడ్డమైన ఫోన్లను తెచ్చి మొహన కొట్టేసింది, చూసుకోండి చావండి అని. ఈడీ చాలా సీరియస్గా ఉంది ఈ విషయం పైన. సో ఏమైనా సరే ఆవిడని అరెస్ట్ చేసే అంశం చాలా దగ్గరలో ఉంది. ఎందుకంటే 23వ తారీఖు నుంచి ఎలాగో సెలవులు, ఈవిడ తూతు మంత్రంగా దిమ్మలా కూర్చుంది. మహా అయితే 2 రోజులు అటు లేట్ చేసిన తర్వాత మళ్ళీ పొడిగింపు ఉంటుంది. 10వ రోజు అని ఎందుకు గట్టిగా అంటున్నానంటే, కవిత హస్బెండ్ని రమ్మని పిలిస్తే నేను 10 రోజుల తర్వాత వస్తా అన్నాడు. ఆ 10 రోజుల వరకు ఈవిడ కస్టడీలోనే ఉంటుంది. 10వ రోజు వాళ్ళ హస్బెండ్ వస్తాడు, ఈలోపు కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవుతారు. అందరినీ కలిపి కూర్చోబెట్టి గట్టిగా ప్రశ్నిస్తే అసలు విషయం బయటకు వస్తుంది. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్కి ఏప్రిల్ 1వ తేదీ వరకు మనకి ఏమన్నా ఆన్సర్ వస్తుందా, లేదా ఏప్రిల్ 1కి మనందరం ఏమన్నా ఫూల్స్ అవుతామా, వాళ్ళందరినీ విడుదల చేసిన తర్వాత వేచి చూద్దాం ఏప్రిల్ 1 వరకు. మొత్తానికైతే కేజ్రీవాల్ గారు ఈ రాత్రికే అరెస్ట్ అవుతారని వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజందో తెలియదు, కానీ అరెస్ట్ చేయకుండా మేమైతే ఆపలేమని ఆల్రెడీ కోర్టు గట్టిగా చెప్పేసిన తర్వాత 100% అరెస్ట్ అవుతారని అందరూ అనుకుంటున్నారు. ఏదేమైనా రేపు మార్నింగ్ వరకు అసలు విషయాలు ఏమైనా తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు మనం కవిత అరెస్ట్ వరకే చూసాము. అండ్ ఏమ్మా తల్లి చెప్పు కొంచెం ఏం జరిగిందో అంటే ఆవిడేం చెప్పట్లేదు, ఇంతవరకే ఆగిపోతుందా, ఇదంతా పెద్ద బీజేపీ ఆడుతున్న డ్రామాలే, కొన్ని రోజులు అలా ఆవిడని ఏదో విచారణలాగా భయపెట్టి మళ్ళీ బయటికి పంపించేస్తారులే అని అనుకుంటున్నారు చాలామంది, కానీ వ్యవహారం అంతవరకు రాదు. ఒకటి యాక్చువల్గా కొంతమందికి ఉన్న అపోహలు మార్చాలి. నెంబర్ 1, సార్వత్రిక ఎన్నికలకి ముందే కవిత అరెస్ట్ అవ్వడం ఇది ఏమైనా బీజేపీ వ్యూహమా అని చాలామంది అనుకుంటున్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదు. ఈవెన్ ఈరోజు కేజ్రీవాల్ గారికి కూడా గతంలో చాలాసార్లు సమన్లు జారీ చేస్తే డేట్ ఈరోజు వచ్చింది, ఇంకో డేట్ 9వ రోజు, అంటే 9వసారి పిలవడం ఈరోజు. అట్లాగే కవిత గారిని కూడా చాలాసార్లు పిలిచారు, విచారణ చేశారు. అండ్ వాళ్ళకి ఏదో ఒక టైంకి అనుకోకుండా లోపల ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక సమాచారం అందిస్తే ఇదే కరెక్ట్ టైం అనుకుని ఆవిడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంతకుమించి ఇంకేమీ లేదు.